స్పినచ్ అండ్ చీజ్ బైట్స్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. టోఫు, మోజరెల్లా చీజ్, స్పినాచ్ అంటే పాలకూర, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, సీజనింగ్ పౌడర్, మిరియాల పొడి, పాప్రికా, చిల్లీ ఫ్లేక్స్, మైనీస్, ఇంకా మస్టర్డ్ పేస్ట్. ఈ మైనీస్ మస్టర్డ్ పేస్ట్ డిప్ కోసం వాడుకోబోతున్నాము. అకంపెనమెంట్ కింద దీన్ని కుకింగ్లో యూస్ చేయము. డిప్ లాగా అనమాట, ముంచుకొని తినడానికి, చట్నీ లాంటిది. ఓకే, మిగిలినవన్నింటినీ కూడా కుకింగ్లో యూస్ చేసుకోబోతున్నాము. దాన్ని ప్రిపేర్ చేద్దాం. ఓకే, జాగ్రత్తగా చూస్తూనండి, ఈజీగానే తయారు చేసేసుకోవచ్చు, ఫటాఫట్ అయిపోతుంది. ఫస్ట్ పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత గార్లిక్, ఫైన్ చాప్ చేసి వేసుకోవాలి. డిష్లో వేసుకున్నాం. అండ్ ఆనియన్ కూడా బాగా ఫైన్ చాప్ చేసుకోవాలి. కొంచెం చక్కగా ఇట్లా ఫైన్ చాప్ చేసేసుకుంటే తర్వాత బైట్స్కి మిక్స్ చేయాల్సి వస్తుంది మనం. అప్పుడు పెద్ద పెద్ద ముక్కలు ఉండి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఆనియన్ కూడా డిష్లో వేసుకుందాం. తర్వాత స్పినచ్, ఇది కూడా ఫైన్గా చాప్ చేసి వేసుకుందాం. డిష్లోకి పచ్చిదనం పోయే విధంగా అట్లా కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఎలాగో మళ్ళీ దీన్ని ఫ్రై చేస్తాం కాబట్టి మిగిలింది అక్కడ కుక్ అవుతుంది. కుక్ అవ్వకపోయినా కూడా మనకి ఇలాగే తిన్నా సరిపోతుంది. మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నా దీన్ని అంతటి. ఇందులోకి ఇప్పుడు మోజరెల్లా చీజ్ యాడ్ చేసుకుంటున్నా. చీజ్ బాల్స్ కదా, చీజ్ బాల్స్ లాగైనా చేసుకోవచ్చు, బైట్స్ లాగైనా చేసుకోవచ్చు. బైట్స్ అంటే కొద్దిగా కడ్డీలాగా చేసుకుంటున్నా, బాల్స్ అంటే రౌండ్గా బాల్స్ చేసుకుంటే చీజ్ బాల్స్ అనొచ్చు. టోఫుని గ్రేట్ చేసుకోవాలి, గ్రేటింగ్ లేదా క్రంబుల్. సీజనింగ్, దీంట్లో సీజనింగ్ పౌడర్, మిరియాల పొడి వేసుకుంటున్నాను, అలాగే పాప్రికా, ఇంకా చిల్లీ ఫ్లేక్స్, దాంతోపాటు కొద్దిగా సాల్ట్. దీన్ని చక్కగా
మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకొని చిన్నగా ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. కొంచెం సైజు మన ఇష్టం, ఏ సైజు కావాలంటే ఆ సైజు. బాల్స్ లాగా కావాలంటే రౌండ్గా చేసుకోండి, లేదు కట్లెట్ లాగా కావాలంటే దీన్ని చేసుకుని అట్లా నొక్కేసుకుంటే వడలాగా తయారైపోతుంది, బాగుంటుంది. అలా అయినా చేసుకోవచ్చు. నేను మాత్రం ఈ టైప్లో చేస్తున్నా, బైట్. లైక్ దిస్. కొంచెం డెలికేట్గానే ఉంది ఇది, ఎందుకంటే బైండింగ్ అంటే పట్టుకొని ఉండడానికి బైండింగ్ అయ్యే పదార్థం మనం ఏం వేయలేదు. అంటే ఏదైనా ఫ్లార్ వేసామనుకోండి, మైదా పిండి కానీ శనగపిండి ఇట్లాంటిది ఏదైనా వేస్తే బైండింగ్ మంచిగా ఉంటుంది, కానీ అలాంటిది ఏం వేయలేదు కాబట్టి ఎక్కువగా పట్టుకొని ఉండట్లేదు. కాబట్టి కాస్త డెలికేట్గా హ్యాండిల్ చేసుకొని చేసుకోవాలి. లైక్ దట్. ఇంకొకటి 2 చేసేసుకుంటాను. పెనం కూడా వేడి చేసేసుకొని డైరెక్ట్గా ఫ్రైయింగ్కి వెళ్ళిపోదాం. సో ఈ విధంగా చక్కగా చేసుకోండి. ఒకవేళ బైండింగ్ రావట్లేదు, విడిపోతున్నాయి అనుకుంటే మాత్రం కాస్త మైదా పిండి కలుపుకోండి, పర్లేదు. బట్ యూజువల్లీ అవసరం పడదు. అవసరమైతే కొంచెమే కలుపుకోండి, మళ్ళీ ఫ్లేవర్ని డిస్టర్బ్ చేయకుండా. ఓకే. ఇక్కడ పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్న, ఆయిల్ కూడా వేడైపోయింది. ఇందులో ఈ ముక్కలు వేసుకుందాం. కొంచెం అన్ని వైపులా కూడా కాలినట్లుగా అట్లా కలర్ వస్తే సరిపోతుంది మనకు. పట్టుకునే హోల్డింగ్ కూడా వస్తుంది దాంతోపాటు. అలా వస్తే చాలు, ఎందుకంటే ఆల్రెడీ లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కుక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇందులో పెద్ద కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. రైట్. ఇట్లా అన్ని వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ చీజ్ లోపల నుంచి మెల్ట్ అవుతూ సాగుతూ ఉంది, చూసారా? రైట్, కుకింగ్ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.